మనలో కొంతమందికి మోకాళ్ళు బాగానే ఉంటాయి కానీ మోకాళ్ళ నొప్పి మాత్రం వేధిస్తూ ఉంటుంది. మెట్లెక్కడం దిగడం బాగా కష్టంగా ఉంటుంది. కింద కూర్చోవడానికి కూడా బాగా కష్టపడిపోతూ ఉంటారు. ముఖ్యంగా మహిళల్లో ఈ రకమైన మోకాళ్ళ నొప్పి అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. మోచిప్ప కింది భాగంలో కార్టిలేజ్కి గాయాలైనప్పుడు, అది దెబ్బతిన్నప్పుడు ఇలా తరచూ మోకీళ్ళ నొప్పి బాధిస్తూ ఉంటుంది. మహిళల్ని వేధించే మోకీళ్ళ నొప్పికి కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మహిళల్లో మోకాలి నొప్పికి కారణాలేంటి? మనకిప్పుడు మోకాళ్ళ నొప్పులు వచ్చేది బై అండ్ లార్జ్ ఈ ఏజ్లోనే రావచ్చండి. అవి 10 ఇయర్స్ ఏజ్లో రావచ్చు, 38 ఇయర్స్ రావచ్చు, 30 ఇయర్స్ ఏజ్లో రావచ్చు, అండ్ ఆల్సో కెన్ కంటిన్యూ. బట్ ఈచ్ ఏజ్లో వచ్చే మోకాళ్ళ నొప్పులకు కారణాలు వేరే ఉంటాయి. మనం స్టాండర్డ్గా నీ రీప్లేస్మెంట్ చేసే మోకాళ్ళ నొప్పులు యూజువలీ 35, 40, 50 తర్వాతే స్టార్ట్ అయ్యేది. బై అండ్ లార్జ్ ఎనీ డిజీజ్ ఆర్ ఎనీ ప్రాబ్లమ్స్ మనం చూసినప్పుడు మెయిల్ టు ఫీమేల్ ఇన్సిడెన్స్ అని ఉంటుంది. సో మగవాళ్ళకి ఎంత మాత్రం వస్తుంది, లేడీస్కి ఎంత వస్తుంది. బై అండ్ లార్జ్ హిస్టరీ ఆఫ్ మెడికల్ లిటరేచర్లో చూసినా కానీ ఇన్సిడెన్స్ ఆఫ్ నీ ఆర్థరైటిస్ లేడీస్లో 5 times ఎక్కువ ఉంటుంది. సో ఒక మెన్ పేషెంట్ నీ ఆర్థరైటిస్ వస్తే 5 times లేడీస్కి సేమ్ ఆర్థరైటిస్ రావచ్చు. లైక్ దట్ ఆల్సో నీ ఆర్థరైటిస్ వచ్చినట్లు ఆస్టియోపోరోసిస్ ఆల్సో వచ్చేది లేడీస్లో. సో అన్ఫార్చునేట్లీ నీ ఆర్థరైటిస్ అండ్ నీ రీప్లేస్మెంట్ అండ్ ఆస్టియోపోరోసిస్ వచ్చేది బై అండ్ లార్జ్ లేడీస్లో ఎక్కువ వస్తుంది కంపేర్ టు మెన్. ఉండే లేడీస్లో కానీ కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. సో దాంట్లో కొంచెం జెనెటిక్ ఎలిమెంట్ ఉంటుంది. మన పేరెంట్స్లో కానీ నీ ఆర్థరైటిస్ ఉంటుంటే వాళ్ళకి ఎక్కువ రావచ్చు. కీళ్ళవాతం ఎవరైనా కొన్నింటే వాళ్ళకి కానీ నీ పెయిన్స్ రావచ్చు. ఇది కాక డెఫినెట్గా వెయిట్ హ్యాస్ అ రోల్ అండి. సో లేడీస్ కొంచెం వెయిట్ మెయింటైన్ చేయకపోతే, ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు ఓవర్ ద ఇయర్స్ ఆఫ్ 10 yearsలో నీ ఆర్థరైటిస్ ఎక్కువ వస్తుంది. ఎప్పుడైనా చిన్నప్పుడు దెబ్బ తగిలినా కానీ జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేసుకోకపోతే అప్పుడు నీ పెయిన్స్ అండ్ నీ ఆర్థరైటిస్ రావచ్చు. సో లేడీస్లో ఉండే కారణం ఫార్ నీ ఆర్థరైటిస్ బేసికలీ జెనెటిక్ ఇస్ వన్ థింగ్, అండ్ హిస్టరీ ఆఫ్ ద డిజీజ్, అండ్ ఆల్సో వెయిట్. సో వెయిట్ మెయింటైన్ ఎక్కువ చేసి, వెయిట్ ఎక్సర్సైజ్ సరిగా చేయకుండా, మసిల్ స్ట్రెంత్ సరిగా లేకపోతే డెఫినెట్గా నీ ఆర్థరైటిస్ త్వరలో రావచ్చు. మోకాలి నొప్పిని ఎప్పుడు పట్టించుకోవాలి? సో మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి చాలా కామన్ సిమ్టమ్స్ అండి. సో మోకాళ్ళ నొప్పులు ఎప్పుడు పట్టించుకోవాలంటే, లెటెస్ట్ ఆ పెయిన్ మనకు ఒక 3 to 4 weeks నీ పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత పెయిన్ ఎక్కువ ఉంటే అప్పుడు మనం దానికి ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి. ఇనిషియల్ ఫస్ట్ 2-3 weeksలో ఫస్ట్ ఇస్ టు గివ్ ఇట్ రెస్ట్. అంటే అవాయిడ్ సిట్టింగ్ డౌన్, సిట్టింగ్ క్రాస్ లెగ్. ఏమైనా స్పోర్ట్స్, వాకింగ్, ఎక్సర్సైజ్ చేస్తుంటే నీ పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత అది మనం కట్ డౌన్ చేసుకోవాలి. ఐస్ ప్యాక్స్ పెట్టుకోవచ్చు, ఫిజియోథెరపిస్ట్ని కలిసి ఎక్సర్సైజ్ నేర్చుకోవచ్చు. కింద కూర్చుండేది, మెట్లకి ఎదిగేది అవాయిడ్ చేస్తే బెటర్ వన్స్ యూ హ్యావ్ నీ పెయిన్ ఒక 2-3 weeksలో తగ్గకపోతే అప్పుడు డాక్టర్ని సంప్రదించి ఎక్స్రే తీసి బ్లడ్ టెస్ట్ చేసి ఎందుకు నొప్పి వస్తున్నది మనం చూసుకోవచ్చు. మోకాలి నొప్పి విషయంలో ఎలాంటి పరీక్షలు చేస్తారు? మోకాలి నొప్పుల కోసం బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ మనం చేసేది, ఎవరికైనా నొప్పులు ఎట్లయితే 4 to 6 weeks నుంచి నొప్పి ఉందనుకోండి, ఎక్స్రే ఇస్ ద బేసిక్ ఇన్వెస్టిగేషన్ అండి. అండ్ 99% పేషెంట్స్కి ఎక్స్రేతోనే మనకి సరిపోతుంది. ఎవరికైనా దెబ్బ తగిలింది అనుకోండి, యాక్సిడెంట్ అయింది, అప్పుడు ఎక్స్రే అండ్ ఎంఆర్ఐ అవసరం పడుతుంది. కానీ వయసుతో వచ్చే మోకాల అరుగుదల కోసం ఎంఆర్ఐస్ అవసరం లేదు. ఎక్స్రే తీయాలా, అండ్ కొన్ని బ్లడ్ టెస్ట్, యూరిక్ యాసిడ్, ఈఎస్ఆర్, సిఆర్పి, కీళ్ళవాతం టెస్ట్లు అవసరం పడవచ్చు. కానీ 90% పేషెంట్స్కి ఎక్స్రే ఒకటే సరిపోతుంది. మోకాలి నొప్పికి చికిత్స ఎలా ఉంటుంది? మోకాళ్ళ నొప్పులకి ట్రీట్మెంట్ మనకు స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్ బట్టి ఉంటుంది. అండ్ మోకాళ్ళ నొప్పులు ఎందుకు వచ్చినాయి, మనం మోకాళ్ళ నొప్పులు కారణాలు వేరే ఉంటాయి వచ్చేటివి. ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ ఉండొచ్చు, మోకాలు చిప్ప దగ్గర అరుగుదల ఉండొచ్చు. బట్ మనం మాట్లాడే గురించి అరుగుదల గురించి మనకు స్టేజెస్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉంటాయి, ఫ్రమ్ stage 1 to stage 4. దీన్ని మనం డయాగ్నోస్ చేసేది ఎక్స్రే ద్వారా మనకు తెలుస్తుంది. సో stage 1 ఆర్థరైటిస్ అంటే వెరీ ఎర్లీ స్టేజ్. ఎక్స్రేలో మనకేం సిమ్టమ్స్ అంత కనపడవు. ఈ స్టేజ్లో మనం ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేసుకోవాలా, టాబ్లెట్స్ వాడాలా, ఎక్సర్సైజ్ చేస్తూ కింద కూర్చుండేది, పద్మాసనం వేసుకునేది, మెట్లకి ఎదిగేది వద్దు. అండ్ ఎక్సర్సైజ్ చేస్తే కొంచెం ట్రీట్మెంట్ తీసుకుంటే స్లోగా 4 to 6 weeksలో ఇంప్రూవ్మెంట్ రావచ్చు. Stage 2, Stage 3 ఆర్థరైటిస్ ఉన్నప్పుడు మనం ఇంజెక్షన్స్ ట్రై చేయవచ్చు, ఫిజియోథెరపీస్ ట్రై చేయవచ్చు, అండ్ లాంగ్ టర్మ్ మెడిసిన్స్ కొంచెం న్యూట్రిషన్, కార్టిలేజ్ ఇంప్రూవ్ చేసే వాడవచ్చు. సో అలాంగ్ విత్ పెయిన్ కిల్లర్స్, న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అండ్ ఇంజెక్షన్స్తోని Stage 2, Stage 3 వాడవచ్చు. యూజువలీ Stage 3లో కొంచెం లైఫ్ స్టైల్ ఎక్సర్సైజెస్ చేంజెస్ చేయాల్సి వస్తుంది. అంటే వాకింగ్ ఎక్కువ చేసేవాళ్ళు కొంచెం వాకింగ్ కట్ డౌన్ చేసి, వెయిట్ మోకాల మీద పడుకోకుండా సైక్లింగ్, ఎలిప్టికల్ లాంటి ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు.
ఇది కాక లేట్ స్టేజ్, ఫైనల్ స్టేజ్, మనం స్టేజ్ 4 ఆర్థరైటిస్ రీచ్ అయినప్పుడు, అంటే బోన్ తగిలినప్పుడు, డిపెండింగ్ ఆన్ హౌ బ్యాడ్ ద ఆర్థరైటిస్ ఇస్, మనకు సిమ్టమ్స్ బట్టి చూసి సర్జరీ గురించి ఆలోచించుకోవాలి. ఎర్లీ స్టేజెస్ ఉన్నప్పుడు ఒక పార్ట్ ఇన్వాల్వ్ అయినప్పుడు పార్షియల్ రీప్లేస్మెంట్ చేయవచ్చు. లేటర్ స్టేజెస్ ఇంకా మిగతా కంపార్ట్స్ పని అవైలబుల్ అయినప్పుడు టోటల్ నీ రీప్లేస్మెంట్ చేయవచ్చు. ఈ సర్జికల్ పద్ధతి చేసేది మనం నావిగేషన్స్ వాడవచ్చు, పాతకాలంలో స్టాండర్డ్ సర్జరీ వాడవచ్చు, లేకపోతే రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ ఆల్సో వాడవచ్చు. ఆల్ దిస్ మనం మన డాక్టర్తో డిస్కస్ చేస్తే ప్లాన్ చేసుకోవచ్చు. మోకాలి నొప్పి నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఈ మోకాలు నొప్పులు మనకు కంట్రోల్ చేయాలా, పోస్ట్పోన్ చేసుకోవాలంటే మన ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేది వెరీ యంగ్ ఏజ్ నుంచి అండి. బీయింగ్ ఫిజికలీ ఫిట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ తీసుకుంటే కన్నా మోస్ట్ ఫిజికల్ ఫిట్నెస్ ఎక్సర్సైజెస్ ఉండాలా, మసిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఉండాలా, మసిల్ టోన్ ఉండాలా. సో ఎనీ జాయింట్ మీద లోడ్ ఎక్కువ పడకూడదు, అంటే సరౌండింగ్ మసిల్స్ అండ్ లిగమెంట్ స్ట్రాంగ్ ఉంటే లోడ్ తక్కువ పడుతుంది. ఆబ్వియస్లీ రన్నింగ్ చేసినా, చాలామంది వచ్చి అడుగుతారు సార్ రన్నింగ్ చేస్తే మోకాలు అరుగుపోతాయని. అట్లేం లేదండి, రన్నింగ్ ఈజ్ ఆల్సో ఫైన్, నథింగ్ రాంగ్ విత్ ఇట్. కానీ నొప్పులు ఎక్కువ అయినప్పుడు రన్నింగ్ చేసేది కష్టంగా ఉంటుంది. వెయిట్ మెయింటైన్ చేసేది చాలా ఇంపార్టెంట్. వెయిట్ కంట్రోల్, వెయిట్ నార్మల్ BMI మెయింటైన్ చేసేది ఈజ్ ఇంపార్టెంట్. ఓవర్ వెయిట్ వచ్చే కొద్దీ నీ మీద లోడ్ ఎక్కువ పడి మోకాలు అరుగుదల ఎక్కువ అవుతుంది. నీ డ్యామేజ్ ఎప్పుడైనా అయినందుకోండి, యంగర్ ఏజ్లో స్పోర్ట్స్ ఇంజరీస్ లేకపోతే యాక్సిడెంట్ అయినప్పుడు దానికి అప్రాప్రియేట్గా నొప్పి తగ్గకపోతే ట్రీట్మెంట్ చేసి ఆర్థ్రోస్కోపీనా MRI అవన్నీ చేయించుకొని దాన్ని ట్రీట్మెంట్ తీసుకుంటే ఫ్యూచర్లో 15-20 ఇయర్స్లో నీ ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో ఫిజికల్గా ఫిట్ ఉండి ఎక్సర్సైజ్ చేసి మసిల్ టోన్ మెయింటైన్ చేసి అప్రాప్రియేట్ ట్రీట్మెంట్ నీ ఆర్థరైటిస్ కోసం వెదర్ ఆర్థ్రోస్కోపీస్ ఆర్ కీళ్ళవాతం రొమటాయిడ్ ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ హ్యావింగ్ అ బ్యాలెన్స్డ్ అండ్ హెల్తీ డైట్. సో ఈ సూపర్ మార్కెట్ ఫుడ్, ప్రోసెస్ ఫుడ్స్ అవన్నీ అవాయిడ్ చేస్తే జనరల్ బాడీ హెల్త్ బాగుంటుంది, వెయిట్ మెయింటైన్ అవుతుంది, బాడీలో ఇన్ఫ్లమేటరీ సబ్స్టెన్సెస్ తక్కువ ఉంటాయి. ఇవన్నీ తక్కువ ఉన్నప్పుడు జనరల్ హెల్త్ బాగుంటుంది, నీ ఆర్థరైటిస్ అండ్ ఆర్థరైటిస్ సింప్టమ్స్ ఆల్సో వచ్చేది చాలా తక్కువ ఉంటాయి. మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నప్పుడు ఫిజియోథెరపీ, వ్యాయామాల సాయం తీసుకోవాలి. ఈత కొట్టడం, సైకిల్ తొక్కడం వంటివి మోకాళ్లలో నొప్పిని బాగా తగ్గిస్తాయి. మోకాళ్ళ నొప్పి మరీ భరించలేనంతగా ఉన్నప్పుడు డాక్టర్ సలహా మేరకు మందులు వాడుకోవాలి.